అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. అందరికీ పెంచినట్లయితే ఇక శుక్రవారం ఆరాధనను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. అందరూ ఏకీభవించినట్లయితే శుక్రవారం ఆరాధనను ప్రార్థనతో ప్రారంభించుకున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియపరలోక తండ్రి, యేసయ్య మీకు కోట్లాది స్తుతులు స్తోత్రాలు ఆచరిస్తున్నాం ప్రభా. అయ్యా, మీరు మమ్మల్ని అందరినీ మీ కృపలో బలపరిచి సజీవులకు ఉంచిన విధానాన్ని బట్టి వందనాలు. అయ్యా, ఈ శుక్రవారం తినమని ప్రభా మిమ్మల్ని ఆరాధిస్తుండే నీ కృపతో మమ్మల్ని నింపి ఇంకను మేము ఎండైన కాపుదల మా మీద ఉంచమని, మీకు ఆయాసకరమైన ప్రతి మార్గమును, ప్రతి ఆలోచన, ప్రతి తలంపును మనసు దూరపరచమని, మీకు ఇష్టలుగా మీ చిత్తాన్ని ఎరిగి నడిచేవారిగా, మీ చిత్తాన్ని నెరవేర్చేవారిగా మీరే మమ్మల్ని అందరినీ చేదురుగా కానీ ప్రార్థిస్తూ ఈ యొక్క అయ్యా టెలికాస్ట్ ఎక్కడైతే అవుతుందో ప్రభావ, ఎవరెవరైతే ఈ యొక్క అయ్యా ఆరాధన వేకులించి అయ్యా ఉన్నారో ప్రభావ, ప్రతి ఒక్కరిని ప్రభావ ఈ ఆత్మశక్తి చేత నింపి బలపరిచి దీవించి అయ్యా మరి ప్రతి అవస్థను మీరు ఎరిగిన దేవుడు, మరి ప్రతి పరిస్థితిని మీరు ఎరిగిన దేవుడు ప్రభావ. మీరు వారి అక్కర్లను వారి అవసరతను తీర్చి నమ్మకమైన నీ బిడ్డలుగా మీరు చేదురుగా కానీ ప్రార్థిస్తూ యేసునామమున బ్రతిమాలి అడుగుతూ వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు చేసిన ప్రతి కార్యం బట్టి ఆయన ఘనపరచవలసిన బాధ్యత మంది కాబట్టి ఏమిచ్చి రుణం తీర్చను నా యేసయ్య అనే పాట ద్వారా దేవుని స్తుతిద్దాం. ఏమిచ్చి రుణం తీర్చను నా యేసయ్య అనే పాట ద్వారా దేవుని స్తుతిద్దాం. ఏమిచ్చి రుణం తీర్చను నా యేసయ్య నీ ప్రేమకై నీ జాలికై, ఏమిచ్చి రుణం తీర్చను నా యేసయ్య నీ ప్రేమకై నీ జాలికై, తుది తోరణాలనా నా బ్రతుకన్నా ఆలమనా, హల్లెలూయా తుది తోరణాలనా నా బ్రతుకన్నా ఆలమనా, ఏమిచ్చేను తీర్చెను నా యేసయ్య నీ ప్రేమకై నీ జాలికై, ఏమిచ్చేను తీర్చెను నా యేసయ్య నీ ప్రేమకై నీ జాలికై. మీరు సావకీల పడినయ్యా, స్తుతి స్తోత్రం ఆరాధన నా బ్రతుకన్నా ఆలమనా, హల్లెలూయా స్తుతి స్తోత్రం ఆరాధన నా బ్రతుకన్నా ఆలమనా, ఏమిచ్చి రుణం తీర్చెను నా యేసయ్య నీ ప్రేమకై నీ జాలికై, ఏమిచ్చి రుణం తీర్చెను నా యేసయ్య నీ ప్రేమకై నీ జాలికై. నీవు లేక నేల బ్రతుకనయ్యా, నా తల్లియు తండ్రియు నీవే నమస్తే యేసయ్యా, నీవు లేక నేల బ్రతుకనయ్యా, నా తల్లియు తండ్రియు నీవే నమస్తే యేసయ్యా, స్నేహితుడా ప్రాణప్రియుడా, స్నేహితుడా ప్రాణప్రియుడా,
నమస్కరించెదనయ్యా, నిన్ను నమస్కరించెదనయ్యా. స్తుతి కోసం నారాధన, నా బ్రతుకంతా ఆరాధన. హల్లెలూయా స్తుతి స్తోత్రం ఆరాధన, నా బ్రతుకంతా ఆరాధన. ఏమి రుణం తీర్చెను నా యేసయ్యా నీ ప్రేమకై, నీ జాలికై. ఏమి రుణం తీర్చెను నా యేసయ్యా నీ ప్రేమకై, నీ జాలికై. హల్లెలూయా. అన్ని వేళ ఆదరించడి ఆత్మరూపి నీకేమంగళం అని పాడుతారు దేవస్థానం. అన్ని వేళ ఆదరించి ఆత్మరూపి నీకే వందనం. ఎన్ని దేవులా నిన్ను కొలిచినా తీర్చలేను నేను నీ రుణం. అన్ని వేళ ఆదరించేది ఆత్మరూపి నీకే వందనం. ఎన్ని దేవులా నిన్ను కొలిచినా తీర్చలేను నేను నీ రుణం. పడిపోయి నన్ను తిరిగి లేపితివి, స్థిరపరిచి దీవించగా ఈ కరము చాపితివి. పడిపోయి నన్ను తిరిగి లేపితివి, స్థిరపరిచి దీవించగా నీ కరము చాపితివి. పోగొట్టుకున్నదంతా ఇచ్చితివి, రెట్టింపు శోభమల్ల తెచ్చితివి. పోగొట్టుకున్నదంతా ఇచ్చితివి, రెట్టింపు శోభమల్ల తెచ్చితివి. అన్ని వేళలా ఆదరించివి ఆత్మరూపి నీకే వందనం. ఎన్ని తీరులా నిన్ను కొలిచినా తెచ్చలేను నేను నీ రుణం. నిన్ను వెంబడించగా ప్రేమలెన్నో కలిగినా, సువార్త చాటించగా ఉన్నవన్నీ పోయినా. నిన్ను వెంబడించగా ప్రేమలెన్నో కలిగినా, సువార్త చాటించగా ఉన్నవన్నీ పోయినా. నిరంతర దీవెనలతో పంపెదవు, సమృద్ధితో నన్ను నింపెదవు. నిరంతర దీవెనలతో పంపెదవు, సమృద్ధితో నన్ను నింపెదవు. అన్ని వేళలా ఆదరించివి ఆత్మరూపి నీకే వందనం. ఎన్ని తీరులా నిన్ను కొలిచినా తీర్చలేను నేను నీ రుణం. అన్ని వేళలా ఆదరించేది ఆత్మరూపి నీకే వందనం. ఎన్ని తీరులా నిన్ను కొలిచినా తీర్చలేను నేను నీ రుణం. హల్లెలూయా. దేవుని యందు నిరీక్షణ ఇచ్చి ఆయనను స్తుతించిన ప్రాణం అనే పాట ద్వారా దేవుని స్తుతిస్తాం. దేవుని యందు నిరీక్షణ ఆయనను స్తుతించు
స్తుతించున ప్రాణమా దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించున ప్రాణమా ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు ప్రతి క్షణం నీ పక్షంలో రక్షకుడు ప్రతి క్షణం నీ పక్షంలో రక్షకుడు దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించున ప్రాణమా చీకటిని వెలుగుగా చేసి ఆయన నీ ముందు పోవాడు చీకటిని వెలుగుగా చేసి ఆయన నీ ముందు పోవాడు సత్యమగు జీవమగు మార్గమిస్సి సత్యమగు జీవమగు మార్గమిస్సి దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించున ప్రాణమా దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించున ప్రాణమా నీకు సహాయము చేయువాడు సదాదుకొనువాడు వాడే నీకు సహాయము చేయువాడు సదాదుకొనువాడు ఆయనే ఆదరము ఆదరణ ఆయనలో ఆదరము ఆదరణ ఆయనలో దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించున ప్రాణమా దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించున ప్రాణమా. ఆరాధన చేసుకుందాం. అందరూ ఎక్కించినట్టయితే ఆరాధన చేసుకుందాం. స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహిమ కలిగిన మహారాజా, సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సర్వాంతర్యామి యేసయ్యా, నీకే స్తోత్రం ప్రభువా, స్తోత్రాలు ప్రభువా, స్తోత్రం, స్తోత్రాలు ప్రభువా, స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా, ఈ ఆరాధన ద్వారా మీ పరిశుద్ధాత్మను మీ సన్నిధిని మా మధ్యలోకి అయ్యా రావాలని అయ్యా ఆహ్వానిస్తున్నాం ప్రభు. అయ్యా మాతో పాటు ఉన్న దేవుడు నీ స్పర్శను నీ శక్తిని పరిశుద్ధాత్మను పొందుకొనగలిగిన ఆత్మీయ జీవితాన్ని దయచేయండి. స్తోత్రం ప్రభా, స్తోత్రం, 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 స్తోత్రాలు ప్రభా, స్తోత్రం. ఈ రీతిగా దేవాది దేవుడు తన కృపలో తన కాపుదల్లో మనందరినీ సజీవులుగా ఉంచిన విధానాన్ని బట్టి దేవాదేవానికి స్తోత్రం ఆచరిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఎంతో మంది బిడ్డలు ఇది నా చూడాలని ఆశీర్వదిస్తారు, కానీ కొంతమంది మాత్రం ఇది నా చూడగలిగారు. ఆ జాబితాలో దేవుడు మనం ఉంచిన విధానం బట్టి ముందుగా దేవాది దేవునికి స్తోత్రం ఆచరిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అలాగే ప్రస్తుతం ఇక కరోనా అనే వ్యాధి అంచెలంచెలుగా అది ప్రబలుతూ ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోతూ ఉన్నారు. ఎంతో మంది ఎటు వెళ్ళలేక మార్గ మధ్యలో తమ ప్రాణాలను విడిచే స్థితిలో ఉంటూ ఉన్నారు. అలాగే వెళ్ళాలని ప్రయత్నం చేసిన ఎన్నో ఆటంకాలతో ఆహారం లేక అలమటించిపోతున్నారు. కానీ దేవుడు తన కృపలో మనందరినీ క్షేమకరమైన పరిస్థితుల్లో ఉంచిన విధానాన్ని బట్టి, అలాగే దేవుడు మనం క్షేమకరంగా ఉంచాడంటే దాన్ని బట్టి కృతజ్ఞత కలిగి దేవుని స్తుతిస్తూ అలాంటి వారికి సహాయం చేసే మనస్సును దేవుడు మనకు అనుగ్రహించాలి. దేవాదేవునికి స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే
ఏ బిడ్డలైతే ఎటువంటి అవసరతలతో అయితే ఉన్నారో వారి ప్రతి పరిస్థితి నెరిగిన దేవుడు వారి అక్కను తీర్చులాగా నమ్మకమైన దేవుని బిడ్డలుగా దేవుని సాక్షులు వారు నిలబడలాగా దేవానికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అలాగే దేవుని బిడ్డలు అని చెప్పుకుంటూ ఇంకను దేవునికి అయిష్టమైన అనేకమైన కార్యములు, అనేకమైన మాటలు, అనేకమైన క్రియలు ఇంకా విడిచిపెట్టలేని స్థితిలో చాలా మంది ఉంటూ ఉన్నారు. దేవుడు అందుకే ఒక దగ్గర అంటున్నాడు అనుభవం ద్వారా, ఇందును బట్టి కదా అన్యజనులు ఎదుట నా నామము దూషింపబడుతుంది, అవమానపరచబడుతుంది అనమాట. క్రైస్తవులమై బాప్తిజం పొందుకున్నాము, దేవుని కోసం అనేకమైనవి తెలుసుకోవాలి. దేవుని సరైన రీతిలో కొలవలేని పరిస్థితి, దేవుని కోసం ఖచ్చితమైన నిర్ణయాలు జీవితాల్లో తీసుకోలేని పరిస్థితి మనలో ఉంటుంది. జాగ్రత్త. ఇప్పటికే బాగుండొచ్చేమో కానీ దేవుని రాజ్యానికి స్థానం ఉంటుందో లేదో ఒకసారి పరీక్షించుకుంటూ, ప్రభువా నీ ప్రేమ ఆ కోసం ప్రాణం పెట్టింది, అలాంటి నీ బిడ్డలుగా చెప్పుకుంటున్న మేము కనీసం ఈ లోక సంబంధమైన విడిచిపెట్టలేమా ప్రభు అన్న ప్రశ్న మనలో వేసుకొని వాటిని విడిచిపెట్టగలిగే స్థితిని నాకు దయచేయను ప్రభు అంటూ దేవాలయానికి స్తోత్రాలు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆనాడు ఇశ్రాయేలు జనాంగం ఇత్తడి సర్పం చేత కాటు వేయబడినప్పుడు దేవుడు మోషేతో అంటాడు, నువ్వు ఇత్తడి సర్పాన్ని నిలబెట్టు, దాని వైపు ఎవరైతే చూస్తారో వారు రక్షింపబడతారు. అది నాన్నే ఎవరికైతే సర్పముల చేత విషపూరిత సర్పముల చేత కాటు వేయబడి ఉన్నారో వారి ఇత్తడి సర్పమును చూడగానే స్వస్థత కలిగింది, బ్రతికేనని వాక్యం చెప్తుంది. ఈరోజు నేను నా జీవితంలో అనేక సార్లు లోకం వైపు చూసి లోకంలో పడిపోయిన సందర్భాల్లో, లోకం చేత కాటు వేయబడిన సందర్భాల్లో దేవుని వైపు చూడగా దేవుడు మనల్ని లేపి బ్రతికించిన పరిస్థితులు, సజీవులుగా ఉంచిన స్థితిగతులు, దీన స్థితిలో నుంచి లేపిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి కదా. ఒకసారి ప్రభువా పరిస్థితులు బాగలేనప్పుడే కాదు, అన్ని సమయాల్లో నీ వైపు చూడగలిగే మనస్సును మాకు దయచేయను ప్రభు అంటూ దేవాదేవానికి స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు నువ్వు నేను అనుభవిస్తుంది కావచ్చు, నీకు నమ్మకం కావచ్చు, ఏది మన సొంతంగా ఏదో సంపాదించుకున్నదంటే కాదు, దేవుడు తన ఆత్మను నీ నా శరీరంలో ఉంచాడు కనుక బ్రతికున్నావు. బ్రతికున్న మనకు దేవుడు తన శక్తినిచ్చి సజీవులలో ఉంచాడు కనుకనే పని చేసుకోగలుగుతున్నాం, సంపాదించుకోగలుగుతున్నాం. కేవలం దేవుడు అన్నిటికీ మూలమాయ. కాబట్టి ప్రభువా నిన్ను మర్చిపోకుండా, నిన్ను పక్కన పెట్టకుండా ప్రభు నమ్మకమైన స్థితిని, నమ్మకంగా మిమ్మల్ని ఆరాధించగలిగే మనస్సును, నమ్మకంగా నీ మాటలో ధ్యానిస్తూ వాటిని అనుసరించగలిగే క్రైస్తవ జీవితాన్ని మాకు దయచేయని ప్రభు దేవాలయానికి స్తోత్రాలు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రేమించడానికి, క్షమించడానికి, రక్షించడానికి, శిక్షించడానికి కూడా అర్హుడు ఆయన మాత్రమే, మనుషులు ఎవరు. ఈరోజు నీకు ఈ లోకపరంగా ఎన్నో హింసలు లేకపోతే ఎన్నో ఇబ్బందులు ఎన్నవచ్చు, కానీ వారు నీ శరీరంలో మాత్రమే గాయాలు చేయగలరు, కానీ నీ ఆత్మకు మంచి స్థితిని ఇవ్వగలిగిన వాడు యేసు ప్రభువు మాత్రమే. కాబట్టి ప్రభువా మీ వైపు చూస్తూ మీ అంత ఆనందించగలిగే స్థితిని మాకు దయచేయండి ప్రభు అంటూ దేవాలయానికి స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం 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 ప్రభు స్తోత్రం. విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. ప్రేమించుటకు క్షమించుటకు రక్ష
రక్షించుటకు అర్హుడనీవే, ప్రేమించుటకు క్షమించుటకు రక్షించుటకు అర్హుడనీవే. యేసయ్యా 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 స్వరాలిసి యేసయ్యా 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 విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా, పాపిష్టి ఆశ్రయపురము నీవే యేసయ్యా. విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా, పాపిష్టి ఆశ్రయపురము నీవే యేసయ్యా. 40 సంవత్సరములు పితరులు నడిపిన దేవా, ఈరోజు ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మమ్మల్ని నడిపిస్తున్న దేవానికి వందనాలు. ఆనాడు ఇశ్రాయేలీయులు వెనుక తిరిగిన రీతిలో మేము ఉండకుండా ప్రభా, నమ్మకమైన వారుగా మీతో ఉండగలిగే స్థితిని, మిమ్మల్ని నమ్మకంగా కొలవగలిగే మనసును మాకు దయచేసి ప్రభాడు. ప్రతి ఒక్కరు పాడదాం. 40 సంవత్సరములు మా పితరులు నడిపిన దేవా, అరణ్య మార్గమైన అన్నీ నీవైనవు. 40 సంవత్సరములు మా పితరులు నడిపిన దేవా, అరణ్య మార్గమైన అన్నీ నీవైనవు. జీవాహారమై ఆకలి తీర్చావు, కదిలే పండవై దాహము తీర్చావు. జీవాహారమై ఆకలి తీర్చావు, కదిలే పండవై దాహము తీర్చావు. యేసయ్యా 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 యేసయ్యా. విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా, పాపిష్టి ఆశ్రయపురము నీవే యేసయ్యా. విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా, పాపిష్టి ఆశ్రయపురము నీవే యేసయ్యా. స్తోత్రాలు దేవానికి వందనాలు. యేసురాజానికి వందనాలు ప్రభా. అయ్యా అదినాన్ని ప్రభా, అయ్యా సర్వం చేత కాటు వేయబడి ప్రతి ఒక్కరు ఎలా బ్రతకాలి అని అనుకున్న వేళల్లో ప్రభా, అయ్యా మోషేతో మీరు మాట్లాడిన దేవుడు ప్రభా, ఇత్తడి సర్పమును నిలబెట్టమని చెప్పిన దేవుడు ప్రభా. అయ్యా దినాన్ని ఇత్తడి సర్పమును నిలబెట్టగానే ప్రభా, నీ కార్యాన్ని చేసిన దేవా నీకు వందనాలు ప్రభా. స్తోత్రాలు ప్రభా. ఆ సర్పం వైపు, ఇత్తడి సర్పం వైపు ఎవరైతే చూచి ఉన్నారో ప్రభా, అయ్యా వారందరూ ప్రభా బ్రతికేదని వాక్యం చెప్తుంది ప్రభా. అయ్యా మేము కూడా ప్రభా ఈ లోకమనే ఈ వలయంలో చిక్కుకుపోయి ప్రభా, కాటు వేయబడి మరణించక ముందే అయ్యా మీ వైపు చూసి ప్రభా, రక్షణ అనుభవాన్ని పొందుకొని ప్రభా, ఈ రాజ్యంలో స్థానాన్ని పొందుకోగలిగే మనస్సును, అయ్యా నీ వైపు చూడగలిగే కనులను మాకు దయచేయండి ప్రభాండు. పాడుదాం. స్తోత్రాలు ప్రభా, స్తోత్రం. ఇత్తడి సర్పము వలె పైకెత్తబడినావు, నిన్ను చూచిన వారు ఆనాడు బ్రతికారు. ఇత్తడి సర్పము వలె పైకెత్తబడినావు, నిన్ను చూచిన వారు ఆనాడు బ్రతికారు. సిలువలో వేలాడే నీ ధరించేరిన వెనులందరూ నేడు నిత్యము బ్రతుకుదురు. సిలువలో వేలాడే నీ ధరించేరిన వెనులందరూ నేడు నిత్యము బ్రతుకుదురు. యేసయ్యా 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 యేసయ్యా. విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా, పాపిష్టి ఆశ్రయపురము నీవే యేసయ్యా. విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా, పాపిష్టి ఆశ్రయపురము నీవే యేసయ్యా.
యేసయ్యా ప్రేమించుటకు క్షమించుటకు రక్షించుటకు అర్హుడవు నీవే ప్రేమించుటకు క్షమించుటకు రక్షించుటకు అర్హుడ నీవే యేసయ్యా 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 స్వరతి యేసయ్యా 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 బిడ్డగా పాడదాం యేసయ్యా 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 సింహాసన శిఖరాగ్రము నీ సింహాసనమాయనా సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా సియోనులో నిన్ను చూడాలని సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా ఆశతో ఉన్నాను నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనమో దేవా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం యేసయ్యా నీకే వందనం యేసయ్యా నీకే వందనం యేసయ్యా నీకే వందనం కొండలలో సోయలలో అడవులలో నేనారులలో కొండలలో సోయలలో అడవులలో నేనారులలో నన్ను గమనించినావా నన్ను నడిపించినావా నన్ను గమనించినావా నన్ను నడిపించినావా యేసయ్యా 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 బరబ యేసయ్యా శరణి యేసయ్యా ఓరిమా యేసయ్యా 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 ప్రాణాన కాపరి నీవు మాకై ప్రత్యక్ష మగువా గడియలో నన్ను నీవు మరవలేదేమా నన్ను నీవు మరవలేదేమా నీవే గమనించి నీడమంచి కాపరివే ప్రేమించుటకు క్షమించుటకు రక్షించుటకు అర్హుడా నీవే మమ్మల్ని క్షమించడానికి మమ్మల్ని రక్షించడానికి అర్హుడు నీవే ప్రభా
అయ్యా మీరు చూపిస్తున్న అమితమైన కృపకి అమితమైన ప్రేమకి వందనాలు అయ్యా. రీతిగా మిమ్మల్ని ఆలోచించడానికి మంచి ఉన్నతమైన భాగ్యాన్ని బట్టి, అనుకూలమైన సమయాన్ని బట్టి అయ్యా, ఈ యొక్క సమస్తమును బట్టి నీకు వందనాలు ప్రభు. అయ్యా నీ ఆత్మ మధ్యలో సంచరించిందని నేను నమ్ముతున్నాను. నీ ఆత్మ కార్యములు మీరు చేస్తున్నారని నేను నమ్ముతున్నాను. దాన్ని మా హృదయాంతరంగం నుంచి మేము దాన్ని అనుభవిస్తూ వినబోయే వాక్యం కోసం మా హృదయాలను మీరు సిద్ధపరిచారని నమ్ముతూ విశ్వాసంతో వాక్యమును విని బలపరచబడి నీకు ఇష్టలుగా జీవించగలిగే స్థితిని మాకు దయచేయమని అడుగుతూ, సమస్తంలో సహాయం చేయమని, వినగలిగే చెవును గ్రహించగలిగే హృదయాన్ని దయచేసి నిదాసనాన్ని నిబడును ఏడంతరాత్మ చేత అభిషేకించుకోమని, ఇవే నీ కార్యాలు జరిగించమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. జీవము గల దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా ఎలా ఉన్నారు? దేవుని యొక్క కృపలో మనం దాచబడుతూ దినదినము కూడా ఆయన వాత్సల్యత మన మీద అనుగ్రహించి ఆయన మనం ప్రేమిస్తున్న విధానమును బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ వ్రత దినంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం ప్రియులారా. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి మనం వెళదాం. ప్రార్థన. మహోన్నతుడు అయిన దేవ, ప్రియ పరిశుద్ధాత్మడ, జీవమునకు దాత రక్షక, మీకు వందనాలు. మీ నామమునికి మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తున్నానయ్యా. నమ్మదగిన వాడు పరిశుద్ధుడు నాయన. మా కొరకు అయ్యా ప్రాణం పెట్టిన యేసయ్య మీకు వందనాలు ప్రభా. నాయన మీ వాక్య ధ్యానంలో మీరు మాతో ఉండండి. వాక్యాన్ని ప్రభా మేము ధ్యానిస్తూ ఉంటుండగా మా ఆత్మీయమైన జీవితాన్ని ఇంకను మీరు ప్రభా అభివృద్ధిలోనికి తేగలరని నమ్ముతూ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి. వాక్యం విని విడిచిపెట్టేవారుగా కాదు కానీ వాక్యానుసారంగా జీవిస్తూ మీ కృపలో దాచబడి మీరు వచ్చినప్పుడు మేము ఎత్తబడే గుంపులో ఉండినట్లుగా మా ఆత్మలను సిద్ధపరచమని, నీ కృపలతో నింపమని నజరేయుడైన యేసు నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవునికి మరొకసారి మహిమ కలుగును గాక. ప్రియులారా, వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. మరి శుక్రవారపు ఆరాధన, ప్రభు వారు మన కోసం చనిపోయినటువంటి దినము. దీన్ని బైబిల్ పండితులు వ్రత దినం అని కూడా అంటారు. ప్రభు మన కొరకు యాగము చేసినటువంటి దినము. చాలాసార్లు మనం చెప్పుకున్నాము. దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయము మనం దేవునికి ఇచ్చి దేవుని గణపరిచే రీతిలో మనం గణపరిచినప్పుడు దినదినము కూడా ఆత్మలో ఆయన అనేకమైన సంగతులు మనం గుర్తు చేస్తూ ఉంటారు ప్రియులారా. మరి మన ఆత్మీయమైన జీవితాన్ని బలపరచుకోవడానికే దేవుడు మరి ఈ వాక్యాలు మనకి ఇస్తున్నారని మనం గ్రహించాలి. ప్రభు మన కొరకు ప్రాణం పెట్టిన దినములో ప్రభు కొంత సమయం ఇచ్చి వాక్యం విని మనం బలపడితే మరి అనేక మందిని మనం బలపరచగలం. మరి మనం బలపడితేనే కదండి ఇతను బలపరచగలం. మనం బలపడకపోతే ఇతను మనం బలపరచలేం. మనమే బలహీనం అయిపోతే బలహీనలు ఎక్కడ మనం బలపరచగలము ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తూ ఈరోజు ప్రియులారా, మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో చేసిన యాగము ఇంత అంత కాదు. మానవులందరి కొరకు ఆయన మరి తన ప్రాణాన్ని అర్పించిన దేవుడు. అలానే ఆదికాండంలో మనం చూస్తే ప్రియులారా, మరి లోకమంతటిలో కూడా ప్రభు చూసినప్పుడు ఎక్కడ చూసినా చెడుతనం ఎక్కువైపోయింది. నరుల యొక్క చెడుతనం చూసి ఆయన సంతాపపడినట్లుగా కూడా ఆదికాండంలో మనం చూస్తున్నాం. మరి భూమి మీదకి ఉగ్రత పంపించబోయే ముందు ప్రభు చూసినప్పుడు ప్రియులారా, ప్రభు దృష్టిలో మరి నోవాహు నిందారహితునిగా నీతిమంతునిగా ఉన్నప్పుడు నోవాహుతో ప్రభు చెప్తారు, నోవాహు నువ్వు ఓడలు కట్టు అన్నప్పుడు ప్రియులారా, ఆ మాటకు లోబడి మరి నోవాహు ఓడ కట్టడం ప్రారంభించాడు అనే సంగతులు మనం అనేకసార్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం. నోవాహు ఓడ కడుతూ ఉన్నప్పుడు ప్రియులారా అనేక మంది అడిగి ఉంటారు. ఎందుకంటే ఆ ఓడకు కావలసిన కొలతలన్నీ ప్రభువారు ఇచ్చినారు. వాటికి చెక్క చాలా అవసరము ప్రియులారా. వాటన్నిటిని నోవాహు ఇంటి ముందు వేసుకొని వాటన్నిటిని చేస్తున్నప్పుడు మరి తప్పనిసరిగా ప్రజలు అడిగి ఉంటారు, నోవాహు చెప్పి ఉంటాడు. కానీ వినలేదు కాబట్టి జలప్రలయంలో అందరూ కొట్టుకుపోయినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, తన కుటుంబం ఒక్కటే ఆ ఓడలో ప్రవేశించినట్లుగా ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ భూమి మీద ఉన్నటువంటి మరి అనేకమైన జంతువులు కానీ పశువులు కానీ ఇవన్నీ ఆ రోజు నోవాహు పిలవగానే ఆ ఓడలోకి వెళ్ళినాయి కాబట్టి ఇప్పటి వరకు వాటి సంతానం అలా అభివృద్ధి అవుతూ వచ్చిందనే సంగతిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు
ప్రభు చనిపోయిన దినమని మనం చెప్పుకుంటున్నాం కదా. ప్రభు చనిపోయినారు, చనిపోయి తిరిగి లేచినారు. ఆయన ఇప్పటికీ సజీవుడు. ఆయన మన కొరకు స్థలాలు సిద్ధపరచా, ఆయన పరలోక రాజ్యం వెళ్ళినారు. ఆయన మన కోసం స్థలాలు సిద్ధపరుస్తున్నారు. ఆయన తిరిగి రాబోతూ ఉన్నారు ప్రియులారా. ఆయన వచ్చి ఆయన ఎందుకు భయభక్తులు గల వారిని తీసుకొని వెళ్ళబోతున్నారు. ఇవన్నీ తెలిసి ఇంకా మనము లోకం వెంబడి మనం నడుస్తున్నట్లయితే ఎవరు మనం రక్షిస్తారండి? ఆనాడు నోవాహుకు ప్రభు చెప్పినారు, నోవాహుతో అన్నారు, నాయన భూమి మీదకి నేను జలప్రలయం రప్పించబోతున్నా 40 రాత్రింబగళ్ళు అని ప్రభువారు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు నోవాహు లోబడినాడు. అంతేకాదు కానీ నోవాహు అవన్నీ చేస్తున్నప్పుడు ఎక్కడా కూడా నోవాహు భార్య నో అని అనలేదు ప్రేనారా. ఆ భర్తకు సహకరించినటువంటి స్త్రీగా ఉంది. అలానే తన కుమారులు కోడళ్ళు కూడా ఎక్కడ ఏంటి ఈయన ఇలా చేస్తున్నారని ఎక్కడ ఆయన్ని తోలనన్నట్టుగా ఎక్కడా లేదు ప్రేనారా. మన జీవితాల్లో కూడా మరి అనేక మందిని మనం బలపరచాలంటే మనం బలపడాలి కదా. మనం బలపడాలంటే దేవునితో మన సహవాసం ఎలా ఉందో ఒకసారి మనం ఆలోచన చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్న ప్రియులారా. జలప్రలయం రాకముందే నోవాహు దేవుని మాట విన్నాడు. దేవుడు చెప్పినప్పుడు నమ్మాడండి. అందుకనే ఆ యొక్క ఉగ్రత నుండి అతని కుటుంబము రక్షింపబడింది. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా జన్మిస్తారు అనే ఆలోచనలు లేవు. ఆయన జన్మించారు మన కోసము. ఆయన భూమి శ్రమలు అనుభవించినారు, మన కొరకు ఆయన చనిపోయినారు, తిరిగి లేచారు ప్రభువారు. ఆయన ఆరోహణమైనారు, మరలా తిరిగి రాబోతున్నారు. ఆయన వచ్చినప్పుడు ఎవరైతే విశ్వాసంతో ఉంటారో వారిని మాత్రమే ఆయన రాజ్యంలోనికి ఆయనతో పాటు తీసుకొని వెళ్తారు అనే సంగతులు తెలుసు కూడా. ప్రియ సహోదరి నిర్భయంగా ఉన్నావా? ఏనాడు ప్రభు రాకడో తెలియదు, ఏనాడు నీనా పోకడో కూడా తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు, భయంకరమైన పరిస్థితులు అని ప్రతిసారి మాట్లాడుతున్నాం, కానీ దేవునికి భయపడేవారుగా ఉన్నామా? ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. అతడు చక్కగా ఓడను కట్టినట్లుగా నీ ఆత్మీయమైన జీవితాన్ని ప్రార్థనా విజ్ఞాపనల చేత, ఉపవాసము చేత నీ ఆత్మీయమైన జీవితాన్ని నువ్వు కట్టుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు ప్రియులారా. అందుకనే ప్రభువారు కొండ మీద చేసిన ప్రసంగంలో మనం చూస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయం మనం చూస్తే 3వ వచనంలో అంటున్నారు, ఆత్మీయ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే అంట. మనం గమనించినప్పుడు ప్రియులారా, ప్రభువారు ఈ లోకం వైపు చూసినప్పుడు ఆ తరము వారిలో ఎవరంటండి నిందారహితులుగా ఉన్నారు? నోవాహు ఒక్కడే ప్రియులారా. మనుషులు పైరూపాన్ని చూస్తారు, ఈ వాక్యాలన్నీ మనకు తెలుసు, కానీ ఆయన నీ అంతరంగాన్ని చూస్తున్నప్పుడు నీ ఆత్మీయమైన జీవితంలో దీనత్వాన్ని ప్రభు చూస్తేనే పరలోక రాజ్యాన్ని నీకు ఆయన అనుగ్రహిస్తాడు. నీ ఆత్మీయతలో దీనత్వం లేకపోతే ఆయన పరలోక రాజ్యాన్ని నువ్వు పొందుకోలేవు అనే సంగతిని జ్ఞాపకానికి నేను తీసుకొని వస్తున్నాను. ఆ దినాల్లో ప్రియులారా, నోవాహు ఆ ఆత్మీయమైన జీవితంలో దీనత్వము కలిగి ఉన్నాడు. నోవాహు కుటుంబ పోషణ కొరకు ఏవో పనులు చేస్తూ ఉండేవాడు, కానీ ప్రభు చెప్పినప్పుడు అయ్యా ఒక ఓడను కట్టు అంటే అది ఆషామాషి కాదండి, అది చిన్నదేదో మనం కాగితాలతో కట్టుకునేవాళ్ళం కదా, కాగితాలతో చేసేవాళ్ళం కదండి. వర్షం వచ్చినప్పుడు చిన్న చిన్న పడవలు చేసి నీటిలో అలాంటిది కాదండి. దాంట్లో నోవాహు కుటుంబము, అలానే ఈ భూమి మీద ఉన్నటువంటి ఆ జంతువులు, పురుగులు, పక్షులు అవన్నీ కూడా అందులో జతలు జతలుగా వెళ్ళడానికి ప్రభువు అక్కడ ఓడ కట్టమన్నాడు. చూడండి నోవాహు ఎంత దీనత్వము కలిగి ఉన్నాడో, ఎంత అతడు సహనముతో ఆ పనులన్నీ చేసినాడో ప్రేలారా. అందుకనే ఇది నా వాక్యం వింటున్నటువంటి మనం ప్రేలారా, దేవుణ్ణి తెలుసుకున్నటువంటి మనం ఇంకా దేవుని తెలియనటువంటి వారికి మనం బ్రతికితే అది మనకి ఏమైనా న్యాయం అంటారా? అది ఏమైనా మనకి ఏమైనా మేలుకరమైన ఒకసారి మనం ఆలోచన చేయాలి ప్రేలారా. అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నోవాహు తల్లిదండ్రులు కానీ, నోవాహు అన్నదమ్ములు కానీ, నోవాహు బంధువర్గం కానీ, ఇరుగు పొరుగు వారు కానీ ఎవ్వరు వాడిలో ప్రవేశించలేదంట. నోవాహు తన భార్య, తన కుమారులు, కోడళ్ళు మాత్రమే అని అక్కడ వ్రాయబడి ఉంది ప్రేలారా. అంటే వాళ్ళందరూ నోవాహుని చూసినా కానీ అయ్యో ఇతడు ఎంతగా నమ్మాడు, నిజంగా వస్తుంది అని ఎవరు నమ్మలేదండి. ఆ వర్షం ఎక్కువయ్యే కొద్దీ వచ్చి తలుపులు బాదుతూ ఉన్నారు. నా దగ్గర లేవు తాళపు చెవులు అని చెప్పినాడు.
యేసుక్రీస్తు ప్రభువారు రావడానికి సమయం ఇస్తున్నారండి మన కోసము. ఇంకా నిర్లక్ష్యంగా మనం ఉంటున్నామేమో. దేవుని సన్నిధిలో కనిపెట్టవలసిన రీతిలో కనిపెట్టకుండా మనము లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నాం ప్రియులారా. అందుకనే అంటున్నా, ఈ లోక స్నేహము దేవుని దృష్టిలో వైరము అంటున్నాడు. లోకాన్ని ప్రేమించే వారిలో దేవుని ప్రేమ ఉండదంట, దేవుడు ఉండను అంటున్నాడు. దేవుడు నువ్వు కలిగి లేకపోతే, నీ ఆత్మీయమైన జీవితంలో నువ్వు తగ్గించుకొని ప్రభు కొరకు ఎదురు చూసే ఆ స్థితి నీలో లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు ఒకసారి ఆలోచన చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు ప్రియులారా. ఒకవేళ లోక సంబంధమైన బిడ్డగా నువ్వు బ్రతుకుతున్నా కానీ ప్రభు అవకాశం ఇస్తున్నారు. తప్పిపోయిన కుమారుడండి, తండ్రిదంతా మరి తీసుకొని వెళ్ళి తనకి రావాల్సిన ఆస్తంతటిని పాడు చేశాడు. కానీ ఆ తండ్రి ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన చేతులు చాపి నిలవబడినారు ఈరోజు. ఆయన గాయపడిన హస్తాలని ఒకసారి చూడు ప్రియ సహోదరి సహోదరుడా. నీ కొరకే ఆ గాయాల్లో నుండి కారుతున్న రక్తాన్ని చూచి, నా కోసము కదా యేసయ్య రక్తాన్ని కార్చినాడు, నా కోసం కదా ఇంత భయంకరమైనటువంటి ఆ శాపగ్రస్తమైనటువంటి మరణాన్ని ప్రభు అనుభవించినారు అని నువ్వు గ్రహిస్తే ప్రభు దగ్గరికి నువ్వు వస్తావు. ఇంకా గ్రహింపు లేదు అంటే ప్రతి దినము నువ్వు దేవునికి ఇచ్చే సమయం ఇవ్వట్లేదనమాట. ఆ రోజు నోవాహు మాటలు విని ప్రతి దినము కూడా ఆ ఓడలు కట్టడంలో ఎక్కడా నిర్లక్ష్యం చేయలేదండి. ప్రభు ఒక సమయం ఇచ్చారు, ఆ సమయానికి నోవాహు అలా చేశాడంట. తర్వాత ప్రభు చేయవలసినదంతా చేసినారు. ఈ లోకమంతా కూడా జలప్రలయంతో నిండిపోయింది, కానీ నోవాహు తన భార్య బిడ్డ సురక్షితంగా ఉన్నారు. ఎందుకంటారు? ప్రభు మాట విన్నాడండి. అందుకే యెషయా ప్రవక్త అంటున్నాడు, మీరు నా మాట వినేలా మీరు బ్రతుకుదురు అని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడినాడు. ఈ రోజు నుండన్నా మనం ఆయన మాట వినడానికి లోపడదామమ్మా. మనం నిత్యము బ్రతకాలని ఆయన యొక్క ఆశ కదా, ఆయనతో మనం ఉండాలని ఆయన ఆశ కదా, ఆయన ఉండే స్థలంలో మనం కూడా ఉండాలని ఆయన స్థలాలు సిద్ధపరుస్తున్నాడు. ఆయన రాజ్యంలో నువ్వు స్థలం సంపాదించుకుంటున్నావా? నీ ఆత్మీయమైన జీవితం ద్వారా, నీ క్రియా జీవితం ద్వారా అక్కడ నీకు స్థానం ఉంటుందని గ్రహించి కూడా ఈ లోక మాలిన్యం అంటకుండా నీ జీవితాన్ని ఆత్మీయంగా బలపరుచుకుంటున్నావా? ఉపవాసం ఉంటే గొప్ప కాదండి, వాక్యం చదివితే గొప్ప కాదండి, ఆ వాక్యానుసారంగా జీవించగలిగిన వారిగా ఉండాలి. ఆ వాక్యానుసారమైన జీవితాన్ని ఇతరుల ఎదుట సాక్ష్యంగా మనం పొందుకోవాలండి. అప్పుడే దేవుని రాజ్యానికి మనం వారసులం అవుతామని లేఖనాలు తెలియజేస్తున్నాయి. ప్రేరణ గమనించినట్టయితే నోవాహు ఎలా అయితే ఆ కాలంలో నిందారహితునిగా ఉన్నాడో, ఈ కాలంలో పరిస్థితులు ఏమైనా కానీ నీ వ్యక్తిగతమైన ప్రార్థనా జీవితాన్ని నువ్వు కాపాడుకుంటే నీవు కూడా ప్రభు దృష్టిలో ఆ గొప్ప ఆధిక్యతను నువ్వు పొందడమే కాదు, కానీ ప్రభు రాజ్యానికి వారసులు అవ్వగలవని పరిశుద్ధ ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. కనుక ఆత్మ సంబంధమైనటువంటి వారిగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎందుకంటే ఆయన మన కోసము ఎంత త్యాగం చేసినాడండి, ఎంతగా ఆయన మన కోసము ఈ లోకంలో శ్రమ పడినాడు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు బిడలగా ప్రియులారా మనం జీవిస్తే ఎవరైతే నశించిపోవడానికి సిద్ధంగా ఉన్నారో వారికి మనమే మాదిరికరంగా ఉండగలం ప్రియులారా. ఎందుకంటే మనం కూడా వాళ్ళ మానవులమే కాబట్టి, అయ్యో నాకులాంటి మానవులే వాళ్ళు ప్రభువుతో ఇలా ఉంటున్నారు, ప్రభువుతో వారి సహవాసం ఎంత అద్భుతమైన రీతిలో ఉంది, ఈ భయంకరమైన దినాల్లో కూడా వారు దేనికి జడయట్లేదు, భయపడలేదు. మనం ఎందుకు భయపడిపోతున్నాం? మనం దేవునితో సహవాసం లేక వారు ప్రతిరోజు కుటుంబ ఆరాధన, వ్యక్తిగతమైన ప్రార్థన, సహవాసంగా కూడుకుంటున్నారు కాబట్టి ఆ వాక్యం వారిని బలపరుస్తుందని వారు గ్రహించుకుంటారు. ప్రేరారా మనము నిర్లక్ష్యంగా ఉంటే ఎవరికి ఆశీర్వాదకరంగా మనం ఉండలేమని పరిశుద్ధాత్మదేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం వింటున్నటువంటి నీవు ఆ ధన్యతలో చెప్తున్నాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే అంటండి.
ఆ రోజు ఆత్మీయమైన జీవితంలో ప్రభు చూడగా నోవాహు కుటుంబము కనిపించింది, నోవాహు కనిపించాడు. ఇతడు ఆత్మీయ విషయంలో చాలా దీనత్వం కలిగి ఉన్నాడు. నా మాటని ఇతడు తృణీకరించడని ఆ యొక్క అమూల్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి పనిని నోవాహుకి దేవుడు అప్పగించినాడు. ఒకవేళ ఒక స్త్రీగా దేవుడు నీకు మంచి యజమాని బిడ్డల్ని అప్పగించినాడేమో, వాడిని రక్షించుకుంటున్నావా? నీకు మంచి మరి బంధువులు ఇచ్చినాడేమో దేవుడు, వారి కోసం భారం కలిగి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఒకసారి ఆలోచన చేయాలి. ఈ భూమి మీద మనల్ని అనాథులుగా చేయలేదు. అన్నదమ్ములను, అక్కచెల్లెలను, బంధుమిత్రులు ఇచ్చే వారి కొరకు నువ్వు భారం కలిగి ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు అనే ఆ రక్షణ ఓడలోనికి నువ్వు వారిని నడిపించాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు ప్రియులారా. కనుక వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం చదివేసామని కాదు, కానీ వాక్యం చదువుతూ ఉంటుండగా ప్రభు ఏం మాట్లాడుతున్నాడో గ్రహిస్తున్నావా? ప్రభు మాట్లాడుతున్న మాటలకు నువ్వు లోబడి జీవిస్తున్నావా లేదా? ఒకసారి ఆలోచన చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు ప్రియులారా. నోవాహు అంటే అర్థము నెమ్మది అంటండి, నెమ్మది. చూసారా, మరి అంత భయంకరమైనటువంటి ఆ రాత్రింబగళ్ళు, ఆ ప్రచండమైనటువంటి వర్షం భూమి మీద కురిసినప్పుడు కూడా అతను నెమ్మది కలిగి ఉన్నాడు. క్రైస్తవుడు అంటే క్రీస్తుని కలిగిన వాడు. మరి క్రీస్తుని కలిగి ఉన్నటువంటి నీవు కలవరం లేకుండా ఉంటున్నావా ఈ లోకంలో? క్రీస్తు అంటే అభిషక్తుడు. దేవుని బిడగా నీవు ఆయన యొక్క అభిషేకముతో, ఆయన ఆత్మతో నువ్వు నింపబడితే నువ్వు దేనికి చెడేవని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. వాక్యం వింటున్నటువంటి మనము మన ఆత్మీయమైన జీవితాలు మనం కాపాడుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు ప్రియులారా. మన ఆత్మీయమైన జీవితాలు ఎలా ఉన్నాయి? ఆత్మలో మెలకు కలిగి ఉన్నామా ప్రియులారా? ఆత్మలో ఆత్మ సంగతులు మనం గ్రహించగలుగుతున్నామా? ఒకసారి మనం ఆలోచన చేసుకుంటూ మన ఆత్మీయమైన జీవితాలు మనము సిద్ధపరచుకోకపోతే ప్రియులారా, ఆ రాబో ఉగ్రత నుండి ఎవరండి మనం తప్పిస్తారు? ఎవరు తప్పించలేరు. యేసు ప్రభు వారు మాత్రమే తప్పించగలరు. ఎందుకంటే యేసు అంటే రక్షకుడు అని అర్థము ప్రియులారా. ఆయన నువ్వు కలిగి ఉంటేనే ఆ ఉగ్రతలో నుండి నువ్వు తప్పించబడతావు. ఆయన రాజ్యానికి వారసురాలుగా అవ్వగలమని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఆయన చేసిన యాగాన్ని తలంచుకుంటూ ప్రియులారా, ఆయన ముందు మోకరించి, ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, దేవా నీ మాటలు శ్రద్ధగా నేను వింటూ ప్రభువా నా ఆత్మీయమైన జీవితాన్ని నేను కట్టుకుంటూ, నా కుటుంబాన్ని నేను రక్షించుకుంటూ, నా ఇరుగు పొరుగు వారి కొరకు నేను భారము కలిగి ప్రార్థించే బిడగా నన్ను ఉంచు ప్రభువా అంటే ఆయన అలా చేయగలరు ప్రియులారా. మరి శుక్రవారము ఇప్పుడు ప్రస్తుతము మందిరాలకు వెళ్ళలేని పరిస్థితి, మరి నీవు ప్రత్యేకంగా ప్రార్థనా సమయాన్ని కేటాయించుకుంటున్నావా? నీ ఇరుగు పొరుగు ఈరోజు శుక్రవారం వారు చర్చికి వెళ్ళకపోయినా కానీ ఇంట్లో ఆరాధన చేసుకుంటారు వారు అనే సాక్ష్యాన్ని పొందుకుంటున్నావా? క్రైస్తవ జీవితానికి సాక్ష్యం అనేది ఊపిరి లాంటిదండి. అది పోగొట్టుకోవద్దు ప్రియులారా. మనం దాన్ని కలిగి మనం జీవించాలని ప్రభువారు ఆశపడుతున్నారు. ఆనాడు నోవాహు దేవుని దృష్టిలో మంచి సాక్ష్యాన్ని పొందినాడు. అందుకే ఉన్నతమైన కార్యము అతని చేతుల్లో దేవుడు పెట్టినాడు. నువ్వు కూడా సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకుంటే బలా నమ్మకమైన దాసురాల, బలా నమ్మకమైన నా ప్రియబిడ్డ అని ప్రభువు నుండి ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకొనగలవు. అలాంటి సాక్ష్యం నీకు కావాలంటే ప్రభుతోనే నీ సహవాసము, ప్రభుతో సహవాసమే మనల్ని మంచి సాక్షి జీవితంలోనికి మనల్ని నడిపించగలదని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తాడు. అలాంటి గొప్ప ఆధిక్యత ఆశీర్వాదం మనం పొందాలి అంటే దేవునితో మన సహవాసం ఉండాలి ప్రేమ. మన సహవాసం నమ్మకమైనదిగా ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుతాం. అటు ధన్యత భాగ్యము పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన దేవ ప్రియ పరిశుద్ధాత్ముడా, జీవమునకు దాత రక్షక మీకు వందనాలు ప్రభువా. అయ్యా మీరు ఇచ్చిన ఈ కొద్ది వాక్యమును బట్టి మీకు వందనాలు. విన్న ప్రతి బిడ్డను మీరు బలపరచండి దేవా, ఆలోచింపచేయండి ప్రభువా. ఆశీర్వాదమునకు పాత్రలుగా చేసి నడిపించమని నీ కృపలతో నింపమని మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొనమని నజరేయుడైన యేసు నామములో బ్రతములు ఆడవేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.
మరొకసారి మీ అందరికీ వందనాలు ప్రియులారా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. మరి మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మేము ఎల్లప్పుడూ మీకోసం ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ సమయంలో అయినా పర్వాలేదు, మీరు మాకు ఫోన్ చేయొచ్చు ప్రియులారా. మరి మీ కొరకు ప్రభువు మమ్మల్ని సిద్ధపరుస్తున్నాడు. మీ అందరి కోసము ప్రార్థన చేయాలనే ఆసక్తితో దేవుడు మమ్మల్ని నింపుతూ ఉన్నాడు. ప్రార్థిస్తున్నాము. పరిచర్య కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. మీ ప్రార్థనలే దినదినము మమ్మల్ని బలపరుస్తున్నాయని తెలియచేయడానికి నేను సంతోషిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.